శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఏప్రిల్ మాసంలో కన్యారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయండి. ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకు ఏప్రిల్ మాసంలో మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. అయినా సరే మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. కుటుంబ సఖ్యత బాగానే ఉంటుంది. దంపతుల మధ్య మాత్రం ప్రేమానురాగాలు ఉంటాయి. కాకపోతే అప్పుడప్పుడు చీకులాట్లు ఉంటాయి. కాస్త మీరు అర్థం చేసుకుని మసలండి. ఎందుకంటే వాదోపవాదాలకు దిగి అనవసరంగా లేనిపోయిన గొడవలకు వెళ్ళి ఆ చిన్న విషయాన్ని పెద్ద విషయం వరకు తీసుకురావద్దు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆరోగ్య విషయాలు మాత్రం ఆరోగ్య భంగాలు కనిపిస్తున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనం విషయాలు మాత్రం సమయానికి ధనం చేతికి అందుతుంది, కానీ అనవసర ఖర్చులు ఉంటాయి. ఎందుకు పనికిరాని ఖర్చులు, ఇంట్లో రిపేర్లు, మోటార్ లిప్పులు, వాహన రిపేర్లు ఇవన్నీ ఉంటాయి. తర్వాత శుభమూలక ధనం ఏమవుతుంది, శుభకార్యాల నిమిత్తం ధనం వెచ్చిస్తారు, లేదా శుభకార్యాలకు హాజరవుతారు. లేదంటే కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. అయితే ఇక్కడ మిత్రవర్గం వారు ఎవరైతే ఉన్నారో మిత్రవర్గం వారి నుంచి మీకు మంచి ఆదరణ, వారి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. కానీ బంధువర్గం వారితో మాత్రం కాస్త చికాకుగా ఉంటుంది. బంధువర్గం వారు అలాగే మీ రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారితో ఈ మాసం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. ఈ కన్యారాశి వారు వాదోపవాదాలకు వెళ్ళొద్దు. లేనిపోని అనవసర గొడవలు కూడా పెట్టుకోవద్దు. ఎక్కువ టాకింగ్ చేయొద్దు వాళ్ళతోటి. ఇకపోతే ఈ మాసం మీరు లేనిపోని బాధ్యతలు నెత్తిన వేసుకోవద్దు. అలాగే ఎవరికి హామీలు ఉండవద్దు. సాక్ష్య సంతకాలు చేయొద్దు. అబద్ధపు సాక్ష్యం చెప్పవద్దు. ముఖ్యంగా గురువుల్ని, బ్రాహ్మణుల్ని దూషించవద్దు. పెద్దవాళ్ళని గౌరవించండి. ఇక ఈ మాసం మీకు ఒక రకంగా చెప్పాలంటే పరీక్ష కాలం అన్నట్టు ఉంటుంది. ప్రయత్నం చేస్తుంటాం, కానీ ప్రయత్నం ఫలించదు. టెన్షను, గాబరా, ఆదుర్ద ఇవన్నీ ఉంటాయి మీకు ఈ మాసంలో. కానీ వీటిని మీరు ఛేదించాల. ధైర్యంగా ఉండి అడుగు ముందుకేసి మనోనిబ్బరంగా అడుగు ముందుకేస్తే మీకు ఏ విధమైన బాధ ఉండదు. అంతేగాని ఏదో అయిపోయింది, ఇది అయిపోయిందంటే కుదరదు. ధైర్యంగా ఉండండి. ఇంత విషయంగా నేను వివరంగా చెప్పేది ఎందుకంటే ఇలా జరుగుతుంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాను. ఇక మీరు కాలం మాత్రం వృధా చేసుకోవద్దు. మీ ప్రయత్నాలు ఆపొద్దు. జీవనానికి ఇబ్బంది పడనివద్దు. జీవన విధానం బాగుండేలా చేసుకోండి. అలాగే జీవన వృత్తి బాగుండేలా చేసుకోండి. ఏదైనా సరే ఎవరు ఏ వృత్తి ఉన్నా రాణింపు ఉంటుంది. ఆ వృత్తిలో మిమ్మల్ని గౌరవిస్తారు. జీవన విధానానికి అయితే లోటు ఉండదు. కానీ ఏంటంటే కొన్ని మనకి అనుకోని సంఘటనలు, అనుకోని రుగ్మతల వల్ల మెంటల్ టెన్షన్ ఉంటుంది. అంటే కాన్సన్ట్రేషన్ చేయలేరు దేని మీద కూడా. అది గుర్తుపెట్టుకోండి. సాధ్యం వరకు కాన్సన్ట్రేషన్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇక ఈ రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగుంది, కానీ కొంచెం కష్టపడాలి ఈ మాసం మీరు. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వర్క్ బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. చిన్న వ్యాపారస్తుల తగ్గించి పెద్ద వ్యాపారాల వరకు కూడా బాగుంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా బాగుంది. పై అధికారులు మనల్ని పొందుతారు. మీకు స్థల మార్పు, గృహ మార్పు కనిపిస్తుంది. మీ గృహంలో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు మాత్రం జ్ఞాపక శక్తి బాగుంటుంది, చక్కగా చదువుతారు. ఏ విధమైన ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దు. మీరు సరస్వతీదేవి ఆరాధన, హయగ్రీ స్తోత్రం చేసుకోండి. ఇక రాజకీయ నాయకులకి ఈ మాసం బాగుందండి. మీకు ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అధిష్టాన వర్గం వారు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే గ్రామాల్లో మంచి కార్యక్రమం చేపడతారు.
మంచి మంచి కార్యక్రమం చేసి ప్రజలు గుర్తింపు తెచ్చుకుని గౌరవ పురస్కారాలు లభిస్తాయి మీకు బాగుందండి. కాకపోతే నరఘోష ఉంటుంది మీకు, అది జాగ్రత్త. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ధనం మాత్రం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది, జాగ్రత్త. ఇకపోతే కళారంగం వారు, సినిమా టీవీ రంగం వారు, అలాగే దర్శక నిర్మాత నటీనట వర్గం వారు, అలాగే ఇతర సాంకేతిక నిపుణులు, గాయకులు, మీకు ఈ ఏప్రిల్ మాసం బాగుంది. మీకు మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. అవకాశాలు ఉపయోగించుకోండి మీరు. అయితే మీరు మాత్రం ఆర్థిక విషయంలో మాత్రం జాగ్రత్త. ఎవరికి హామీలు ఉండొద్దు. మీ గృహంలో ఈ మాసం శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. మనోనిబ్బరంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి. అంతేగాని కాలాన్ని వృధా చేసుకోవద్దు. కాలాన్ని మాత్రం ముఖ్యంగా చెప్తున్నాను, ఇవన్నీ ఏదో అయిపోతాయి కదా అని వృధా చేసుకోవద్దు. జీవన విధానం పాడు చేసుకోవద్దు దయచేసి. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో మంచి రాణింపు ఉంటుంది. మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి, ఏం పర్వాలేదు. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాల్లో అనువజ్ఞ సలహా తీసుకుంటే మంచిది. కొన్ని విషయాలు మాత్రం అనువజ్ఞ సలహా తీసుకోండి. మీరు ఏదైనా సరే ఒక ప్రణాళికబద్ధంగా ఉండండి, ప్రణాళిక వేసుకోండి. దీంట్లో కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు, బద్ధకస్తులు. ఈ బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని విన్నాడి మీరు ప్రయత్నం చేసుకోండి. అలాగే ఈ మాసం మీరు విదేశీ ప్రయాణం కూడా మీకు సక్సెస్ అవుతుంది. అంటే విదేశాలు అంటే పై చదువులకి విదేశాలు వెళ్ళడానికి కానీ, లేదంటే ఉద్యోగరీత్యా వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేసుకోండి, మీరు సక్సెస్ అవుతారు. ఏదైనా సరే తోసరాజు ఆటకట్టు, ధైర్యంగా ఉండండి, మీకు అన్నీ సక్సెస్ అవుతారు. ఇక రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ మాసం మిశ్రమ ఫలాలు కనిపిస్తున్నాయి, కొంచెం కష్టపడాలి. అలాగే స్పెక్యులేషన్ అయితే పర్వాలేదు, మోటార్ ఫీల్డ్ వర్క్ బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా కొంచెం కష్టపడాలి. కొంచెం కాంట్రాక్ట్స్ కొన్ని సందర్భాల్లో వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి, కొంచెం కష్టపడాలి. కంగారు పడవద్దు, ప్రయత్నం చేయండి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుంది. పై అధికారులతో మనల్ని పొందుతారు, చక్కగా ఉంది. తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే గృహ మార్పు ఉంది, స్థల మార్పు ఉంది. ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు కూడా కనిపిస్తున్నాయి. మీ గృహంలో శుభకార్యాలు జరగడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులు చాలా చక్కగా చదువుతారు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇతర వ్యాపకాలు ఏది పెట్టుకోకూడదు కూడా. ఇక మీరు విద్యార్థులు మాత్రం చక్కగా ప్రతిరోజు సరస్వతీదేవి ఆరాధన చేసుకోండి, సరస్వతీదేవ శ్లోకాలు చదువుకోండి, హయగ్రీవ స్వామి యొక్క శ్లోకం చదువుకోండి. ఇక రాజకీయ నాయకులు ఈ మాసం మీకు బాగుందండి, ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అధిష్టాన వర్గం వారు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. అలాగే మీరు గ్రామాల్లో మంచి మంచి కార్యక్రమాలు చేపడతారు, గౌరవ పురస్కారాలు లభిస్తాయి. అయితే ధన విషయంలో మంచినీళ్ళ ఖర్చు అవుతుంది, ఆ విషయంలో జాగ్రత్త. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఇక కళారంగం వారు, సినిమా టీవీ రంగం వారు, అలాగే దర్శక నిర్మాత, టెక్నీషియన్స్, గాయకులు, నటీనట వర్గం వారు అందరికీ బాగుందండి. సువర్ణ అవకాశాలు వస్తాయి, మీరు అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే ఈ మాసంలో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కూడా బాగుందండి, ప్రయత్నాలు చేయండి. ఇక ఈ రాశి ఫలాన్ని, మాస ఫలాన్ని మీకు కేవలం 40% మాత్రమే వర్తిస్తుంది. మిగతా 60% మీ జన్మజాతకం మీద ఆధారపడి ఉంటుంది. మీ జన్మజాతకం, జరిగే దశ, అంతర్దశ, గ్రహాలు ఉన్న పరిస్థితి బట్టి ఉంటుంది. నేను చెప్పిన రాశి ఫలాలు కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. కొంతమంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పిన జరిగిన, కొంతమంది జరగలేదు, కొంతమంది కాల్ చేస్తున్నారు. ఇది మాత్రం గమనించండి. మీకు ఏమైనా సలహాలు, సూచనలు కావాలంటే ఈ కింద నెంబర్ ఉంది, నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. ఇక ఈ ఏప్రిల్ మాసంలో కన్యారాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది. అది ఏముంటాయి అంటే, ఎక్కువ మీరు లక్ష్మీ ఆరాధన చేసుకోండి, లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోండి, గణపతి స్వామివారిని ఎక్కువ కొలదండి. ప్రతిరోజు కూడా
సంకటహర గణపతి స్తోత్రం ఉంటుంది, ప్రణమ్య శిరసాదేవం అని, అది చదువుకోండి. అలాగే బుధవారం రోజున చక్కగా గణపతి స్వామికి పంచామృత స్నానాభిషేకం చేయించుకోండి. ఒక బుధవారం రోజున మీకు దగ్గర ఉన్న దేవాలయంలో గణపతికి లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి. అలాగే విష్ణు సహస్రనామాలు చదువుకోండి. అలాగే మీకు వీలైతే, ఈ కన్యారాశి వారి వీలైతే శ్రీకాళహస్తి వెళ్ళండి. మంగళవారం రోజున శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోండి. అలా వీలు కాని వారు మీ దగ్గరలో ఏదైనా దేవాలయాలు ఉంటే రాహుకేతు పూజ చేస్తే అక్కడన్నా సరే చేయించుకోండి. అలాగే మీరు ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి, గణపతిని ఎక్కువ స్మరించుకోవాలి. మీరు ఏ పని తలపెట్టినా గణపతిని పట్టుకోవాలి. అలాగే అమ్మవారిని కూడా పట్టుకోవాలి. అమ్మవారు దుర్గామాతను పట్టుకోవాలి, దుర్గా సప్తశతిలోకి చదువుకోవాలి. శుక్రవారం రోజున అమ్మవారి దర్శనం చేసుకోవాలి. ఏదో ఒక అమ్మవారు దర్శనం చేసుకొని సరిపోతుంది. ఇక గోవుకి ఆహారం పెట్టండి, గడ్డి పెట్టండి. కాకులకి తీపన్నం పెట్టండి, పిచ్చుకలు ధాన్యం వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, భిక్షగాలకు ఓ పండో ఫలమో బ్రెడ్డో లేదా అన్నమో పెట్టండి. ఇలా చేసుకుంటూ వెళ్ళండి. మీ యొక్క కర్మలు కరుగుతాయి. ఈ ఏప్రిల్ మాసంలో, ఈ చైత్ర మాసంలో మీ గృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి అమ్మా. సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకొని నలుగురికి భోజనం పెట్టి కాస్త ఆ వ్రతం చేసిన ఆ అర్చక స్వామివారికి సత్కరించి యథాశక్తి దక్షిణ తామునిచ్చి ఆయన ఆశీస్సు తీసుకోండి. ఇక మీరు వీలైతే ఈ మాసం నదీ స్నానం చేయండి. వీలు కాని వారు గంగాజలం తెచ్చుకొని ఆ గంగాజలం బకెట్లో వేసుకుని స్నానం చేయండి. అందువలన నేను చెప్పిన ఈ పరిహారాలు చేసుకుంటే ఈ కన్యారాశి వారికి ఈ మాసం అంతా బాగుంటుంది. ధైర్యంగా ఉండండి, అడుగు ముందుకు వెయ్యండి. మీ అందరికీ మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వజన సుఖమవుతూ శుభమవుతూ స్వస్తి.